ఓట్స్ వేస్తాం కాబట్టి ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలి అనేది లేదు. షెల్ఫ్ కూడా అంతా రీఆర్గనైజ్ చేయాలి, మళ్ళీ థింగ్స్ తీసి పెట్టాలి, స్వెటర్స్. చాలా బిజీగా ఉన్నారు. బాగుంటుంది. ఇక్కడ పెద్దది. హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే ట్యూస్డే. ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్సెస్ టైంలో ఏం వీడియో స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా పూజ అయిపోయింది, మీరు ఆల్రెడీ చూసేశారు. నా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కోసం వచ్చాను. ఈరోజు ఓట్స్ బనానా స్మూదీ, నిన్న జ్యూస్ తాగాం. సో ఈరోజు అయితే స్మూదీకి నానబెట్టాను. స్మూదీ వేసేసుకొని ఇప్పుడు నేను తాగేసుకుంటే చాలా పని ఉంది. ఈరోజు వీడియో స్కెడ్యూల్ చేయలేదు. ఫాస్ట్గా ఈ పని ముగించుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే స్కెడ్యూల్ చేయాలి. ఈరోజు 1 o'clockకి లైవ్ అయ్యే వీడియో. సో ఇంకా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మన ఛానల్ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు లంచ్ బాక్స్ విషయానికి వచ్చేస్తే మా అమ్మాయి కోసం అయితే బీట్రూట్ రైస్ చేశాను. మా కోసం సొరకాయ పాలు పోసి గురి చేశాను విత్ చపాతి. అదైతే నేను షార్ట్లో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆల్రెడీ ఛానల్లో లైవ్ అయిపోయింది, షార్ట్ చూడొచ్చు. ఇంక ఇప్పుడైతే చెప్పానుగా, మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయిన స్మూదీ వేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ, ఇందులో అన్ని నట్స్ యూస్ చేస్తాం కాబట్టి హెల్తీ అండ్ టేస్టీ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఓట్స్ వేస్తాం కాబట్టి ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలి అనేది వేయదు. మీరు మార్నింగ్ అరౌండ్ 9-9:30కి తీసుకున్నారంటే 1:30 వరకు అసలు ఏమి ఇంకా ఫుడ్ క్రేవింగ్స్ ఉండవు. మనం ఇడ్లీ దోశ తిన్నాం అనుకోండి, వెంటనే అవి డైజెస్ట్ అయిపోయి ఏదో ఒకటి ఆకలిస్తున్నట్టు తినాలన్నట్టు అనిపిస్తుంది కదా. ఇలాంటి ఓట్స్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్, మిల్లెట్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఏంటంటే అందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మీకు చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. ఫుడ్ క్రేవింగ్స్ తగ్గితే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. ఇవే నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్. పెద్దగా ఎక్సర్సైజులు చేసేయడం, ఒక డైట్ ఫాలో అవ్వడం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం, ఇలాంటివన్నీ మన వల్ల కాదు అసలు. నేను మామూలుగానే ఫుడ్ మంచిగా తినాలి మనం, కాబట్టి అట్లీస్ట్ క్రేవింగ్స్ కంట్రోల్ చేయడానికి ఇలాంటి ఆప్షన్స్ అయితే చూస్తూ ఉంటాను నేను. మనం ఎప్పుడైనా ఫైబర్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటే మార్నింగ్ టైంలో ఎక్కువ ఫుడ్ క్రేవ్ అవ్వకుండా అలా మేనేజ్ చేస్తే వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఏదైనా ఆకలి అనిపిస్తే ఫ్రూట్స్ తింటాను. ఎవ్రీ టైం ఇంట్లో అంటే ఎవ్రీ డే అట్లీస్ట్ 2-3 వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఉండేలా మేము చూసుకుంటాం. అది మార్నింగ్ జావా ఆ టైంలో అయితే బ్రేక్ఫాస్ట్తో కలిపి తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు ఆకలి వేస్తే మిడ్ డే తీసుకుంటాం. 12 o'clock అలా ఆకలి వేస్తుంది అనుకోండి, 1-1:30 వరకు యూజువల్గా నేను లంచ్ చేయను, ఆ టైంలో తీసుకుంటాను. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. డైట్ కోసం పెద్దగా ఆలోచించక్కర్లేదు, బట్ హెల్దీ వర్షన్లో వెళ్ళేలా చూసుకుంటూ ఉంటాను. డీప్ ఫ్రైస్ అవన్నీ తినవా అంటే అవి కూడా తింటాం అనుకోండి, అది వేరే విషయం. అది ఇప్పుడైతే ఫాస్ట్గా స్మూదీ వేసేసుకుందాం. ఆల్రెడీ నాకు ఆకలి వేస్తుంది. రెగ్యులర్ వర్క్స్ చాలా ఉన్నాయి. వాషింగ్ మిషన్ అయిపోయింది, బట్టలు ఆరేసేయాలి. దానికన్నా ముందు చెప్పాను కదా వీడియో వర్క్ ఉంది, అది చేయాలి. ఆ తర్వాత నేను ఏం చేస్తాను ఏంటి అనేది ఫుల్ వీడియో రికార్డ్ చేస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, మీరు అయితే చూస్తుండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా అలా నా హెల్దీ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దాన్ని గ్లాస్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు తాగేస్తే బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పినట్లే ఈ రోజు నుంచి క్లీనింగ్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే యాక్చువల్ క్లీనింగ్ ఎప్పుడవుతుంది ఏంటి అని నాకు ఒక ఐడియా ఉంది. దాన్ని బట్టి ఇలా పైన చేయాల్సినవన్నీ చేసుకుంటాను.
ముందు ఈ రూమ్ చేయాలని నేను 2 డేస్ నుంచి అనుకుంటున్నాను. కానీ వీకెండ్లో కుదరదు తెలిసిందేగా. వీక్ డేలో అంటే ఇంకా మండే నిన్న వేరే ప్రియారిటీస్ ఉంటాయి. మండే అనగానే కొంచెం ఇల్లంతా వీకెండ్లో మెస్సీగా పెట్టుకుంటాం కాబట్టి కొంచెం అదంతా సెట్ చేసేసరికి రోజంతా అయిపోద్ది. రోజంతా నేను ఏం చేశానో కూడా మీరు చూసారు. ఇంకా ఖాళీ ఎక్కడ ఉంది చెప్పండి. కాబట్టి ఇంకా ఫస్ట్ మా అమ్మాయి బుక్ షెల్ఫ్ అయితే పట్టుకున్నాను. పిల్లలకి ఏదన్నా లిమిట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. కానీ ఎంతవరకు లిమిట్ చేస్తాను చెప్పండి. స్టోరీ బుక్స్ అనేవి వాళ్ళకి చాలా యూస్ఫుల్. పిల్లలకి రీడింగ్ హ్యాబిట్ ఉందంటే అదొక బ్లెస్సింగ్లా ఫీల్ అవుతా నేనైతే. మా అమ్మాయి అసలు ఏజ్లోనే బోల్డ్ అని స్టోరీ బుక్స్ చదువుతుంది. అసలు కూర్చొని ఎంతసేపు చదవమన్నా చదువుతూనే ఉంటుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకా నాకు అంత ఓపిక ఉండదు. ఏదన్నా నావెల్ కానీ ఏదన్నా చదవడానికి కానీ నేను జస్ట్ అలా కూర్చున్నానంటే నాకు నిద్ర వచ్చేస్తుంది. అసలు నేను అప్పట్లో ఎలా చదువుకున్నానా అనిపిస్తుంది నాకు. అలాంటిది తను చదువుతూనే ఉంటుంది. ఇది చిన్నప్పటి నుంచి ఉంది. అంటే తను ఎప్పుడైతే బుక్స్ చదవడం స్టార్ట్ చేసిందో అప్పుడు చిన్నప్పుడు మనం స్టోరీ బుక్స్ అంటే ఎలా ఉంటాయి, పిల్లలకి బాగా వాళ్ళకి ఐ క్యాచీగా ఉండేలా ఉంటాయి కదా బుక్స్. అంటే దానిలో పిక్చర్స్, సీనరీస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి, స్టోరీ తక్కువగా ఉంటుంది కదా. అలాంటి బుక్స్ కూడా చాలా ఉండే చిన్నప్పుడు. అప్పుడు పిల్లలు బొమ్మలు చూస్తే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చే స్టోరీ బుక్స్ కూడా బుక్స్ ఉన్నందుకు కొనిపెట్టడానికి వీటికి నాకు ప్రాబ్లం లేదు, కానీ సర్దడానికే ఇబ్బంది. వాటన్నిటిని నేను నీట్గా ఆర్గనైజ్ చేసి పెడతాను వీక్లీ. నేను తనకు చెప్పేది ఒక్కటే, 2 రూమ్స్ ఉన్నాయి మా 3 BHK కాబట్టి. ఒక రూమ్ ఖాళీగా ఉండడం వల్ల దాన్ని తన స్టడీ రూమ్ అని పెట్టుకుంది. కానీ ఎప్పుడు అక్కడ కూర్చొని చదవదులేండి. కానీ తన రిలేటెడ్ వస్తువులన్నీ, బుక్ స్టఫ్ ఏంటి, టాయ్స్ ఏంటి, అలాంటివన్నీ ఒక రూమ్లో ఉంటాయి కదా, దాన్ని స్టడీ రూమ్ అంటుంది, ఇంకో దాన్ని బెడ్రూమ్ అంటుంది. ప్రతి దానికి తన వస్తువులకి తన డెడికేటెడ్ ప్లేస్ అయితే ఉంది మా ఇంట్లో. నేను అన్నీ అలా క్రియేట్ చేసి పెట్టేస్తాను. నాకున్న క్లీనింగ్ పిచ్చికి ఆ మాత్రం లేకపోతే ఇల్లు మెస్సీగా ఉంటే నాకు రోజు తలనొప్పి రావాల్సిందే. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, తీసిన దగ్గర పెట్టినానా అంటాను. తను అలా కాదు, అక్కడ తప్ప అన్ని చోట్ల పెడుతుంది ఇంట్లో. దానివల్ల ఇల్లు సగం మెస్ అవుద్ది. తను అక్కడిక్కడ పెట్టినవి సర్దడానికి నాకు ఒక్కొక్క రోజు హాఫ్ డే అయిపోతూ ఉంటుంది. నా మూడ్ బాగుండి ఓపిక ఉందనుకోండి బాగానే సర్దేస్తూ వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి బాగా కోపం వచ్చేస్తుంది, అప్పుడు తెలియకుండా అరిచేస్తాను. అరిచిన తర్వాత మళ్ళీ నాకు చాలా బాధగా అనిపిస్తుంది. పిల్లలు కదా, నేను ఒకవేళ కోప్పడ్డా కూడా తను ఎక్కడ తీసిందో అక్కడ పెట్టి వెంటనే తను మర్చిపోయి నార్మల్ అయిపోద్ది. బట్ నాకే ఆ తర్వాత నేను ఒక హాఫ్ డే, ఒక్కొక్కసారి 1 డే కూడా నేను ఫీల్ అయిపోతూ ఉంటాను. అయ్యో తను అనవసరంగా ఇలా అనేసాను, రోజు చేసుకుంటాను కదా, ఈరోజు కూడా చేసుకుంటే అయిపోయేది కదా. మీలో ఎంతమంది నాలా ఉండి నాతో కనెక్ట్ అవుతారు అనేది కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఒకటి మంచి కంటెంట్ మళ్ళీ ఫర్దర్ వీడియోస్లో తీసుకురావడానికి, దానికి మోటివేషన్ ఎలాగో కావాలి. యూట్యూబ్ రీచ్ పెంచాలన్నా కూడా అంతా మీ లైక్స్ అండ్ కామెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంది. సో ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఒక కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ ఇక్కడ ఆ పైన షెల్ఫ్ అంతా స్టోరీ బుక్స్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు వాళ్ళ డాడీ తను మొన్న రీసెంట్గా సర్దారు కదా, అప్పుడు సెకండ్ దాన్ని కూడా స్టోరీ బుక్స్కే చేశారు. అన్నీ ఎక్కువైపోయినాయి చూడండి. ఇంకా అక్కడ స్టోరీ బుక్స్ తప్ప అన్నీ ఉన్నాయి. స్టోరీ బుక్స్ ఏమో బెడ్రూమ్లో సెంటర్ టేబుల్ మీద ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సర్దాను. స్కూల్ బుక్స్ 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ అన్నీ కలిపేసింది. ఇంకా రివిజన్ ప్రాక్టీస్ వర్క్ షీట్స్ అని, రివిజన్ షీట్స్ అన్నీ, అవన్నీ ఒక ఫోల్డర్లో మెయింటైన్ చేస్తుంది. ఆ ఫోల్డర్ నుంచి అవన్నీ ఎందుకు తీస్తుందో తెలియదు కానీ అన్నీ బయటే ఉన్నాయి. ఇక్కడ నేను ఆ బుక్సే చెక్ చేస్తున్నాను. కొన్ని లాస్ట్ ఇయర్ కూడా కలిసిపోయినాయి. రఫ్ నోట్ బుక్స్ అవన్నీ కలిపి పెట్టేసింది. యాక్చువల్గా తనకు అవసరం అనుకున్నవి ఓల్డ్ బుక్స్ కొన్ని ఈ పైన 3 ర్యాక్స్ కాకుండా కింద ఇంకో 2 షెల్ఫ్స్ ఉన్నాయి, వాటిల్లో అయితే పెట్టేస్తాను. ఇంకా అలానే చదువుతున్నాను. మీ పిల్లలు కూడా ఇంతేనా? కొంతమంది అసలు చాలా స్ట్రిక్ట్గా ఉండి పిల్లల్ని ట్రైన్ చేసేస్తారు. వాళ్ళది వాళ్ళే సర్దుకోవాలన్నట్టు వాళ్ళకు కూడా ఒక వీక్లీ స్కెడ్యూల్ వేసి పెట్టేస్తారు. ఒకటే పాప అవడం వల్ల ఏమో కానీ నాకు అంత చెప్పాలనిపించదు. బట్ తనకి తనే ఇంట్రెస్టెడ్గా ఇంట్లో ఉంటే మాత్రం నేను ఇవన్నీ చేస్తూ ఉంటే తను ఇన్వాల్వ్ అవుతుంది ఆటోమేటిక్గా. తనకి ఇవన్నీ ఇష్టమే. సో నువ్వే సర్దుకోవచ్చు కదా నాన్న, నేను చేస్తున్నప్పుడు వచ్చి నాకు హెల్ప్ చేయడం కన్నా నువ్వు తీసిన టైంలో అది తీసిన చోట పెట్టేసావు అనుకో, నాకు అసలు ఈ పనే ఉండదు కదా అంట నేను. అంతే, వాళ్ళకేం అర్థమవుతుంది చెప్పండి. పెద్దవాళ్ళంతా అండర్స్టాండింగ్ కెపాసిటీ పిల్లలకు ఉంటే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు? తెలివైన వాళ్ళే కాదని నేను అన్న, కానీ ఇవన్నీ కొంచెం వాళ్ళు పెద్ద అయిన తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడంతే వాళ్ళు అలా చేయడం కామనే. మమ్మీ రోజంతా ఏదో ఒకదానికి అరుస్తూ ఉండడం కామనే. వాళ్ళకు ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిదీ చెప్పాల్సిందే. హలో అండి,
నిన్న వాష్ చేసిన బెడ్షీట్స్ అయితే సర్దడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చి షెల్ఫ్ తీస్తే ఒక విషయం గుర్తొచ్చింది. ఇంకా చలి స్టార్ట్ అయిపోయింది కదా, మళ్ళీ వింటర్ కోసం షెల్ఫ్లన్నీ రీఆర్గనైజ్ అయితే చేయాలి. తప్పదు, ఇక్కడ ఉన్న చలికి సమ్మర్లో సమ్మర్ బట్టలు, వింటర్లో వింటర్ బట్టలు వేసుకోవాల్సిందే. ఈ కాటన్తో ఇక్కడ వింటర్లో సర్వైవ్ అవ్వడం కూడా కష్టమని నా ఫీలింగ్. అందరూ అంతే, మనమనే కాదు. సో సమ్మర్ వస్తే కాటన్ వేసుకోవాలి, వింటర్ వస్తే మంచిగా ఉలెన్ స్వెటర్స్, జాకెట్స్ అవన్నీ. పాప స్కూల్ నుంచి కూడా సర్క్యులర్ వచ్చేసింది ఆల్రెడీ. దీవాళీ హాలిడేస్ తర్వాత వీక్ అంటే నవంబర్ 3rd నుంచో 1st నుంచో వింటర్ యూనిఫామ్లో రమ్మని చెప్పారు. సో తనైతే రెడీగానే ఉన్నాయిలేండి వింటర్ యూనిఫామ్స్. కాకపోతే ఈ షెల్ఫ్ కూడా అంతా రీఆర్గనైజ్ చేయాలి, మళ్ళీ ఫుల్ స్లీవ్స్ పెట్టాలి, స్వెటర్స్, జాకెట్స్ ఇవన్నీ పెట్టాలి. ఇప్పుడు బెడ్షీట్స్ పెడుతుంటే ఈ విషయం గుర్తొచ్చింది, సరే షేర్ చేసుకుందాం కదా అని. ఇంకా స్లోగా ఆ పని అయితే చేయాలి. అవన్నీ మంచిగా ఆర్గనైజర్లో పెట్టేసి బెడ్ బాక్స్లో అయితే పెట్టాను. అక్కడ నుంచి తీసి వాటిని అయితే బయట సర్దాలి. ఈవెన్ బెడ్షీట్స్ కూడా ఈ కాటన్ బెడ్షీట్స్ నడవు, ఇవి చలి పుట్టేస్తాయి అన్నమాట. ఉలెన్ బెడ్షీట్స్ ఉంటాయి, అవి యూజ్ చేయాలి వింటర్ కోసం. సో అది పరిస్థితి. ఈసారి ఏంటో వింటర్ త్వరగా స్టార్ట్ అయిపోయింది. యూజువల్గా అయితే దివాళీ అయిపోయాక స్టార్ట్ అవుతుంది. ఈసారి ఏంటో దసరా అవ్వగానే నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ ఈవినింగ్ కొంచెం చల్లగా ఉండడం ఇప్పుడు కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. మార్నింగ్ టైంలో కూడా పాప జాకెట్ వేసుకొని వెళ్తుంది 7 o'clockకి బేసిక్ది. సో ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే. దివాళీ తర్వాత ఐ థింక్ ఎక్కువే అవుతాయి, ఎందుకంటే నైట్ మార్నింగ్ బాగా చలి తెలుస్తుంది. మీ ప్లేసెస్లో చలి ఎలా ఉంది? ఏపీ తెలంగాణలో మాత్రం ఇంకా వర్షాలు పడుతున్నాయి, వాళ్ళకి ఇంకా మాన్సూన్ అవ్వలేదు, వింటర్ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. సో అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. దివాళీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. స్లోగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు అయితే బాల్కనీస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒకసారి అవన్నీ సెట్ చేసి క్లీన్ చేసి పెట్టేస్తే మా వారు లైట్స్ ఫిక్స్ చేస్తారు. సో దట్ దీవాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కాబట్టి కళకళలాడుతూ ఉండాలి. అది నేను ఏం చేసినా అన్నీ రికార్డ్ చేస్తాను, మీతో షేర్ చేస్తాను. వ్లాగ్ అయితే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా క్లీనింగ్తో పాటు ఫస్ట్ మొక్కలకి వాటరింగ్ చేసే పని ఉంది. బాగా డ్రై అయిపోతున్నాయి. అంటే చలిగా ఉన్నా సరే ఎండ ఒక 2-3 hours వచ్చినా సరే బాగా గట్టిగా వస్తుంది. నేను మీకు చాలాసార్లు చెప్పానంటే మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిన విషయమే. ఈ బాల్కనీలోనే డస్ట్ ఎక్కువ, ఎండ ఎక్కువ, అన్నీ ఎక్కువ. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీలో చిన్నగా ఉంటుంది, కానీ అన్ని రకాలుగా వెదర్ బాగుంటుంది కాబట్టి నేను మందార మొక్కలన్నీ ఈ బాల్కనీలోనే పెట్టుకుంటాను. దానిలో కూడా ఉన్నాయి, కానీ వాటితో కంపేర్ చేస్తే ఇవి హెల్తీగా ఉంటాయి, వీటికి ఫ్లవర్స్ ఎక్కువ పూస్తాయి అన్నమాట. ఇంకా అక్కడ ఉన్న 1-2 కూడా షిఫ్ట్ చేద్దామని అనుకుంటాను, కానీ ఆ పాత మొక్కలేగా అన్నట్టు వదిలేస్తాను. ముందైతే అన్నిటికీ వాటరింగ్ చేసేస్తున్నాను. తర్వాత చెప్పాను కదా లైట్స్ పెట్టడం కోసం రెడీ చేయాలని. సో ఈ రైలింగ్స్ ఇవన్నీ కూడా నీట్గా వాటర్తో వాష్ చేసి పెట్టేస్తాను. మొన్న కిందకి వెళ్ళాం కదా వాక్కి, ఆ రోజు అన్నారు మా వారు, ఇక మన ఇంట్లో కూడా స్లోగా పెట్టడం స్టార్ట్ చేద్దాం, 3 బాల్కనీస్లో పెట్టాలి కదా. మెయిన్ డోర్ దగ్గర ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెట్టినవే బాగున్నాయి, ఒక్క లైట్ కూడా పాడవలేదు. నేను డైలీ యూస్ చేస్తూనే ఉంటాను, అంటే డైలీ ఈవినింగ్ కొంతసేపు అన్నా వేస్తాను, ఇంటి ముందు కలర్ఫుల్గా బాగుంటుందని. 1 year కంటిన్యూస్గా యూస్ చేసినా సరే ఒక్క లైట్ కూడా పాడవలేదు. సో మెయిన్ డోర్ దగ్గర పెద్ద పని లేదు. అండ్ వాటరింగ్ చేసేసిన తర్వాత ఇలా పైనుంచి కొంచెం వాటర్ చిలకరించి ఇచ్చినట్టు చేస్తున్నాను. ఇలా చేస్తే ఏంటంటే ప్లాంట్స్కున్న డస్ట్ అంతా పోయి, లీవ్స్ మీద డస్ట్ ఉంటుంది కదా, అదంతా పోతే వాటికి బ్రీతింగ్ ఈజీగా ఉంటుంది అనమాట. అది ఇంకా అక్కడ పని అయితే చూసేసుకొని వచ్చి మెయిన్ బాల్కనీకి వచ్చాను. ఇక్కడ చిన్న మొక్కలు ఎక్కువగా ఉంటాయి, సో వీటికి కూడా వాటరింగ్ చేసేసి, ఈ బాల్కనీ అంటారా ఇది ఎప్పుడు అసలు తుడుస్తూనే ఉంటాను. తులసం ఉంటుంది కాబట్టి రోజు కంపల్సరీ అన్ని బాల్కనీస్ మాప్ చేసినట్టే ఈ బాల్కనీ కూడా మాప్ చేస్తాను. వీక్లీ వన్సే కొంచెం కడుగుతాను అనమాట, అన్ని వాటర్ వేసి. మొక్కలు ఉండటం వల్ల అంత నీట్గా కడగడం అయితే కుదరదు, కాబట్టి రోజు మామూలుగా ఊడ్చేసి మాప్ మాత్రం పెట్టేస్తాను. ఇలా కడగాలి అనుకున్నప్పుడు మాత్రం మొక్కలన్నిటికీ చక్కగా నీట్గా వాటరింగ్ చేసేసి, పైనుంచి కూడా లీవ్స్ మొత్తం క్లీన్ చేసేసి ఆ తర్వాత అయితే బాల్కనీ క్లీన్ చేస్తాను. ఇంతకీ మీకు గార్డెనింగ్ అంటే ఇష్టమా? మీ ఇంట్లో ఎలాంటి మొక్కలు ఉన్నాయి? ఇండోర్ ప్లాంట్సా, అవుట్డోర్ ప్లాంట్సా అని నాతో చెప్పండి. మీరు ఏదన్నా ఒక మొక్కను పెంచడం స్టార్ట్ చేసి దానిలో గ్రోత్ చూస్తూ ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఎవరైనా గార్డెనింగ్ చేయకపోతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా తర్వాత
మా అమ్మాయిని యాక్చువల్గా క్రికెట్ దగ్గర డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను క్లీనింగ్ పెట్టుకున్నాను. ఇంకా క్లీనింగ్స్ అన్నీ అయ్యేసరికి దగ్గర దగ్గర 1 అవర్ పట్టేసింది. ఇంకా నీట్గా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పూజ చేసేసుకొని ఇవాళ ట్యూస్డే కదా ధూపం అయితే వేసేసుకుంటున్నాను. ఇంక ఇల్లంతా ధూపం వేసేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. అన్నపూర్ణాదేవి దగ్గర బయట తులసమ్మ దగ్గర కూడా నీట్గా అదంతా కడిగేశాను కాబట్టి బాల్కనీ ఎలాగో మళ్ళీ నీట్గా మాప్ పెట్టి తుడిచేసి అక్కడ కూడా దీపం పెట్టేసుకున్నాను. రోజు ఈవినింగ్ పెట్టుకున్నట్టే. అసలు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందంటే ఇల్లంతా ఆ ధూపం స్మెల్ వస్తుంటే చెప్పాను కదా నేను మొత్తం పాజిటివ్ వైబ్స్ అనమాట. సో ప్రశాంతంగా కూర్చొని నేనైతే ఆ ఫీల్ని ఎంజాయ్ చేశాను. ఇంకా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి ఒక 1/2 అవర్ టైం ఉంది. ఇంకా అలా రిలాక్స్ అయ్యి మనం ఏం చేస్తాం చెప్పండి, కూర్చొని హాయిగా ఫోన్ చూసుకున్నాను. ఇంకా 7 అయిపోయింది, మా అమ్మాయిని తీసుకొచ్చే టైం అయిందని నేనైతే స్టార్ట్ అయిపోయాను. 7 అంటే ఒక 5 మినిట్స్ ముందే బయలుదేరాలి. ఈ లిప్స్ బాగా బిజీ ఉండే టైం అనమాట. ఈవినింగ్ పిల్లల యాక్టివిటీస్కి వెళ్ళే టైం, మార్నింగ్ ఏమో స్కూల్ టైం, ఫుల్ బిజీగా ఉంటాయి అసలు. హలో, డిన్నర్ ప్రిపేర్ అవుతుంది. డిన్నర్ కోసం అయితే ఇడ్లీ, కొబ్బరి పల్లి చట్నీ చూపిస్తా, అదైతే అవుతుంది. మా అమ్మాయి చాలా బిజీగా ఉంది. మామూలుగానే స్కూల్ వాళ్ళు ఏదో ఒక పని పెడుతూ ఉంటారు, దీవాలి కదా ఇప్పుడైతే ఏదో చేస్తుంది, చూద్దాం ఏంటో. ముందైతే ఇడ్లీ చూద్దాం. దిస్ ఈజ్ ఇడ్లీ. ఇంకా బ్యాటర్స్ అయిపోయినాయి, ఇదే లాస్ట్ వేయాలి. మళ్ళీ రేపేస్తానో ఎల్లుండేస్తానో తెలీదు. ఇదైతే పల్లి చట్నీ కోసం కొంచెమే కదా అని తడక ప్యాన్లో ఫ్రై చేస్తున్నా. కొబ్బరి తీసి బయట పెట్టా ఫ్రిడ్జ్లోంచి. సో కొబ్బరి చట్నీ అయితే చేస్తాను. చాలా బిజీగా ఉన్న రిక్రితి తల్లి. హలో. ఏంటి మళ్ళీ మీ స్కూల్ వాళ్ళు బిజీ పెట్టారు? ఏదో హెల్త్ వీక్ అని అవుతుంది. హెల్త్ వీక్ అని మెంటల్ హెల్త్ వీక్ అని దానికోసం ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు. సో మెంటల్ హెల్త్ వీక్ అని 10th అక్టోబర్ స్టార్ట్ అయింది. సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎప్పుడైతే మా టీచర్కి దివాళీ కార్డ్ చేస్తాను. సో ఇదన్నమాట. ఎస్. సో ఇదైతే కార్డ్, ది బార్డర్ ఇలా చేశాను, ఇక్కడ రాశాను. బాగుంది తల్లి. థ్యాంక్ యూ. ఇక్కడ పెద్దది వేసాను, ఇక్కడ చిన్న స్టిక్కర్ వేసాను. ఓకే, వెరీ అండ్ నైస్. స్టార్స్ డిజైన్ యాక్చువల్గా అయితే నేను యూట్యూబ్లో చూసాను, సో ఐ యూజ్డ్ ఇట్. ఓకే, వెరీ నైస్. గ్రీటింగ్ కార్డ్ ఎప్పుడు ఇవ్వాలి? రేపే. ఓకే, నీవన్నీ అయిపోతే లెట్స్ హ్యావ్ డిన్నర్. ఓకే, బాయ్. బాయ్ తల్లి. అక్కడన్నీ వైండప్ చేసి నీట్గా పెట్టేయాలి. సో అదండి ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.